Hi, hello everyone. I hope you all are doing well. Almost everyone has a dream to speak English fluently, right? But many people feel scared to learn or speak English. We all know how important English is nowadays. You can find this language almost everywhere. In fact, there has already mixed with our mother tongue. You may notice it or not, but it's true that nowadays it is very hard to speak pure Telugu for even 10 minutes without using English words, right? Still, many of us are afraid to speak English. But don't worry, I am here to help you. I'll share simple tricks to learn and speak English easily. Let's start this journey together, step by step, with confidence and without fear. Okay, dear friends, let's start the session with joyful environment. యా సో మనలో చాలామంది కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఉంటారు. సో దే హ్యావ్ దట్ ఇంటెన్షన్, రైట్? సో బట్ దే మే worried about how to start English and where to start English and how to practice it. Like that, they may get confusions. సో అలాంటి వాళ్ళ కోసం అంటే బిగినర్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఉన్న వాళ్ళ కోసం ఇక్కడ ఈ సెషన్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రమ్ ద వెరీ వెరీ బిగినర్స్ టు స్టార్ట్ ద ఇంగ్లీష్ ఇన్ దేర్ లైఫ్స్, హౌ టు బిగిన్ ద ఇంగ్లీష్ స్పీకింగ్, రైట్? సో అది ఎలా చేయాలి అనేది చూస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పే ఒక చిన్న సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు ఫ్రీ ఫ్రమ్ ద ఫియర్. సో టేక్ అవుట్ ద ఫియర్ ఫ్రమ్ యువర్ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? సో ఎప్పుడైతే మీ మనసులో నుంచి భయాన్ని తీసేస్తారో అప్పుడే మీరు ఒక పని సక్రమంగా చేయగలుగుతారు. ఏ పని స్టార్ట్ చేయాలి అన్నా ఒక కాన్ఫిడెన్స్ అనేది మైండ్లో ఉండాలి. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడైతే మీ మైండ్లో ఉంటుందో అప్పుడే మీరు ఆ పని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సో అందుకే ఒక మహానుభావుడు చెప్పారు మనకు, వెల్ బిగైనింగ్ ఈజ్ అ హాఫ్ డన్ అని. ఒక పనిని క్లియర్గా చేస్తాము, పూర్తవుతుంది అని ఒక కాన్ఫిడెంట్తో కనుక మనం స్టార్ట్ చేసినట్లయితే అది సగం పూర్తయిపోయినట్టే అంట. సో ఆ రకంగా మనం పాజిటివ్ అటిట్యూడ్తో ముందుకెళ్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది పెద్ద సమస్య కాదు. అండ్ మనందరం కూడా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు, ఫ్లూయెన్సీతో ఇంగ్లీష్ మాట్లాడుకునేటువంటి అవకాశం మనందరికీ ఉంది, రైట్? అండ్ ఇన్ ఫ్యాక్ట్ జస్ట్ ఐఎమ్ గివింగ్ దట్, మీలో ఎవరైనా కానీ ఒక 10 minutes ఇంగ్లీష్ వర్డ్ లేకుండా ప్యూర్ తెలుగు మాట్లాడగలుగుతారా? జస్ట్ ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ ఆఫ్ యూ. You may housewife, or you may a student, or a new English learner, or so మీరు ఏ పని చేసినా ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా లేకుండా ప్యూర్ తెలుగు మాట్లాడగలుగుతారా? ఈవెన్ మాట్లాడడం పక్కన పెట్టండి, ప్యూర్ తెలుగులో ఏదైనా ఒక వాక్యం చెప్తే, ఒక విషయం చెప్తే అది మీరు అర్థం చేసుకోగలుగుతారా అట్లీస్ట్? సో నౌఏడేస్ ఇట్స్ ఇంపాసిబుల్. సో మీరు కిచెన్లో కనుక అడుగు పెడితే కిచెన్లో మీరు రెగ్యులర్గా ఉపయోగించేటువంటి సామాగ్రి ఏదైతే ఉందో వాస్తవంగా వాటి యొక్క తెలుగు పేర్లు ఏమైనా మీరు చెప్పగలుగుతారా? అబ్సల్యూట్లీ నాట్, రైట్? సో మీరు కిచెన్లో అడుగు పెట్టారు అంటే స్టవ్ అంటాము, స్పూన్స్ అంటాము, ప్లేట్స్ అంటాము, లైక్ దట్. మనం ఉపయోగించే ప్రతిదీ కూడా చాక్ అంటాము, వెజిటేబుల్స్ అంటాము, మనం ఉపయోగించే ప్రతిదీ కూడా ఓవెన్, లైక్ దట్. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వర్డ్సే. సో అక్కడెక్కడ కూడా మనం వాటిని తెలుగులో ఏమంటాము అంటే మనం డిక్షనరీ తీసుకొని వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ అది కాకుండా అసలు తెలుగులో చెప్తే ఈవెన్ మనం అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమనడం అతిశయోక్తి కాదని నేను అంటాను. సో యు మే అగ్రీ ఆర్ నాట్? యా, ఇఫ్ యూ అగ్రీ you may write your opinion in the comment section, right? సో ఒక గృహిణి కావచ్చు అండ్ ఎవరైనా కావచ్చు, సో మాకు ఇంగ్లీష్ రాదు అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నిజ జీవితంలో మాట్లాడేటువంటి వాళ్ళ తెలుగును గనక మీరు గమనిస్తే అందులో మోస్ట్లీ ఇంగ్లీష్ వర్డ్సే ఉంటాయి.
ఇంగ్లీష్ వర్డ్స్ లేకుండా ఈ రోజుల్లో ఎవరు మాట్లాడలేరు. ఒకవేళ అలా ఎవరైనా మాట్లాడితే దాన్ని అర్థం చేసుకోవడం కూడా మన వల్ల కాదు. ఐ రైట్? సో డియర్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మీరు ఇంగ్లీష్తో మమేకమైపోయారు. మీకు తెలియకుండానే ఇంగ్లీష్ పైన ఒక 40-50% మీరు మీ నిజ జీవితంలో ఇంగ్లీష్ను వాడడం అనేది మొదలుపెట్టడం కాదు, ఆల్రెడీ వాడుతున్నారు. ఓకే, సో ఇక ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. జస్ట్ వాటిని ఒక ఆర్డర్లో అమర్చి ఒక సెంటెన్స్గా మార్చడం మాత్రమే మీరు చేయగలిగింది. సో ఇఫ్ యూ లెర్న్ దట్స్ ఎనఫ్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడం అనేది పెద్ద సమస్య ఏం కాదు. ఓకే, సో అందుకోసము మన జిజ్ఞాస యూట్యూబ్ ఛానల్ అందరికీ ఆంగ్లం అనే పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని మీకోసం తీసుకొచ్చింది. ఇంగ్లీష్ ఫర్ ఆల్ అనేటువంటి ఒక ప్లేలిస్ట్ ద్వారా మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం సింపుల్ ట్రిక్స్, చాలా ఈజీగా ఉండేటువంటి ట్రిక్స్తోని మనం ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాం. సో మీ అందరికీ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఒక జిజ్ఞాస ఉంటే చాలు. దట్స్ అ క్యూరిసిటీ. ఎస్, సో ఇఫ్ యూ హ్యావ్ దట్స్ ఎనఫ్. ఓకే డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఆ ఒక్క తపన, ఆ జిజ్ఞాస, క్యూరియాసిటీ, దట్స్ ఎనఫ్. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. సో మనం అదంతా కూడా సింపుల్ ట్రిక్స్తో, చిన్న చిన్న పదాలతో మనం నేర్చుకోబోతున్నాం ఇంగ్లీష్ ఫర్ ఆల్ అనేటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా. సో మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ ఆల్ రెడీ, దెన్ we will dip into this session. Are you ready? యా, ఈ సెషన్లో మనం స్టార్ట్ చేసేది ఏంటంటే వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే వీ హ్యావ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్, రైట్? సో క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం బజారుకి వెళ్ళాం, సో ఎక్కడ వెళ్ళినా కానీ మనం క్వశ్చన్స్ అనేవి చాలా 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 తరచుగా మనం వాడుతుంటాం. ఒక కూరగాయలు కొనాలనుకోండి, ఈ వస్తువు ఎంత, లేకపోతే ఈ పర్టికులర్ కూరగాయ మీ దగ్గర ఉందా లేదా, సో టోటల్ బిల్ ఎంత అయింది, ఇలా ప్రతిదీ కూడా ఇవి తాజాగా ఉన్నాయా, ఇవి ఈరోజు తెంపినాయేనా. సో ఇలా మనం ప్రతిదీ ఇంగ్లీష్లో అడుగుతూనే ఉంటాం. ఒక కొత్త వ్యక్తి కనబడ్డాడు అనుకోండి, మీ పేరేంటి, మీరేం చేస్తారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా ప్రతిదీ ఆ క్వశ్చనింగ్ అనేది చేస్తూ ఉంటాం. కాబట్టి క్వశ్చన్ అడగడం మీరు నేర్చుకున్నారంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దెన్ ఆఫ్టర్ ఒక్కొక్కటిగా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ సెషన్లో వీ ఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు ఆస్క్ క్వశ్చన్స్. క్వశ్చన్ ఎలా అడగాలి అనేది చెప్తాను. వాటిని డిఫరెంట్ ఫామ్స్లో మనం ఎలా మాట్లాడాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఎస్, మనం ఒక కొత్త వ్యక్తిని కలిసాం, ఒక కొత్త వ్యక్తితో పరిచయం పెంచుకుంటున్నాం. సో అలాంటప్పుడు మనం అడిగేది ఎదుటి వ్యక్తి యొక్క పేరేంటి అని తెలుసుకోవాలి అని అనుకున్నాం. సో అప్పుడు మనం ఎలా అడగాలి అనేది చూద్దాం. సో మీ పేరు ఏమిటి అని అడగాలి. ఇది తెలుగులో మనకు చాలా సింపుల్, మనం రెగ్యులర్గా వాడేటువంటి వర్డ్. అండ్ ఎవరి గురించి అయినా వాళ్ళకు సంబంధించిన పేరు తెలుసుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం మొదటగా వాళ్ళ పేరేంటి అని అడగడం మనం నేర్చుకోవాలి. దాన్ని ఇంగ్లీష్లో ఎలా అంటారో చూద్దాం. వాట్ ఈజ్ యువర్ నేమ్? సో మీ పేరేమిటి అని అడగడాన్ని ఇంగ్లీష్లో మనం వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాం. వాట్ ఈజ్ యువర్ నేమ్. సో దీన్ని ఇంత విడమర్చి కాకుండా మనం సాఫ్ట్గా వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడగడం జరుగుతుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్. సో మీ పేరు ఏమిటి? ఇప్పుడు నాతో పాటు చెప్పండి, మీ పేరు ఏమిటి అన్న ప్రశ్నని ఎలా అడగాలి? వాట్ ఈజ్ యువర్ నేమ్. వెరీ నైస్. నేను తెలుగులో చెప్తాను, అప్పుడు మీరు ఇంగ్లీష్లో చెప్పండి. మీ పేరు ఏమిటి? ఎస్. సో ఇందులో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటంటే, ముఖ్య పదాలు మనం నేర్చుకోవాల్సింది వాట్. వాట్ అంటే ఏమిటి. యువర్ అంటే మీ యొక్క, మీ అని వాడచ్చు, లేదా నీ యొక్క, నీ అని వాడతాం. అయితే ఇంగ్లీష్లో మనం గౌరవప్రదంగా మీరు అని సంబోధించాల్సి వచ్చినా, లేదా మనకన్నా చిన్నవాళ్ళను నీవు అని సంబోధిస్తాం కదా, అలా సంబోధించాల్సి వచ్చినా రెండింటికి కూడా యూ అనే వర్డ్ని మనం వాడతాం. యువర్ మీ యొక్క, లేదా యూ అంటే మీరు. అదే యూని, యువర్ని నీ యొక్క, నీ అనే పదానికి కూడా మనం వాడతాం అన్నమాట. మీరు అని గౌరవప్రదంగా చెప్పాల్సి వచ్చినా, నీవు అని మామూలుగా మాట్లాడాల్సి వచ్చినా మనం యూ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో మీ పేరేమిటి అని అడిగినా, నీ పేరేమిటి అని అడిగినా
మనం మాట్లాడేటువంటి క్వశ్చన్, మనం అడగాల్సినటువంటి క్వశ్చన్లో ఎలాంటి మార్పు ఉండదు. వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇదే అడుగుతాం. అలాగే నేమ్ అనేది ఒక నౌన్. నేమ్ అంటే పేరు అని అర్థం. సో ఇది వాట్ ఈజ్ యువర్ నేమ్, మీ పేరు ఏమిటి. ఈ ప్రశ్న ఇప్పుడు ఇది చాలా సులభమైన ప్రశ్న. అండ్ మనం ఎవరి గురించి అయినా మొదటగా మనం వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ పేరేంటి అని తెలుసుకోవడానికి మనం ఉపయోగించేటువంటి వర్డ్ ఇది, వాట్ ఈజ్ యువర్ నేమ్. ఇప్పుడు ఇదే విధానాన్ని వేరువేరు సందర్భాల్లో మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ఇతరుల పేర్లు తెలుసుకోవడానికి మనం ఎలా అడగాలి. ఎదుటి వ్యక్తినైతే మీ పేరేమిటి అనడానికి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం. కొన్ని సందర్భాల్లో అక్కడ వేరే ఒక అమ్మాయి ఉంది, ఆమె పేరేంటి అని అడగాలి. ఒక అబ్బాయి ఉన్నాడు, అతని పేరేంటి అని అడగాలి. సో మనకు తెలిసిన వ్యక్తి ఒక పెట్, అంటే మామూలుగా పెట్ డాగ్ కానీ పెట్ క్యాట్ అంటే మనం ఇంట్లో పెంపుడు జంతువులు పెంచుకుంటాం కదా. సో అలాంటి ఒక పెట్ని పట్టుకొని ఉన్నాడు, ఆ పెట్ యొక్క పేరు అంటే ఇట్స్ నేమ్ అంటాం. ఆ పెట్ యొక్క పేరేంటి అని అడగాలి. లేదా వాళ్ళ ఒక గుంపు ఉన్నారు, వాళ్ళ పేరేంటి అని అడగాలి. సో ఇలాంటి సందర్భంలో మనం ఎలా అడుగుతామనేది ఇప్పుడు చూద్దాం. సో ఇదే విషయాన్ని ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను, నాతో పాటు ఇంగ్లీష్లో ఎలా ప్రొనౌన్సియేట్ చేయాలో చూద్దాం. మీ పేరేమిటి, దీన్ని ఆంగ్లంలో ఎలా అనాలో చూద్దాం. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్. ఎస్, అలా అడగడం వల్ల మనం ఏం అడుగుతున్నాం, మీ పేరు లేదా నీ పేరు ఏమిటి అని అడుగుతున్నాం. వాట్ ఈజ్ హిజ్ నేమ్, వాట్ ఈజ్ హిజ్ నేమ్. వాట్ ఈజ్ హిజ్ నేమ్ అంటే అతని పేరు ఏమిటి. వాట్ ఈజ్ హర్ నేమ్, వాట్ ఈజ్ హర్ నేమ్. వాట్ ఈజ్ హర్ నేమ్ అంటే ఆమె పేరు ఏమిటి అని అడగడం. వాట్ ఈజ్ ఇట్స్ నేమ్, వాట్ ఈజ్ ఇట్స్ నేమ్. వాట్ ఈజ్ ఇట్స్ నేమ్ అంటే దాని పేరేమిటి అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్ యానిమల్ ఉంది, లేదా ఒక వస్తువు మిషన్ లాంటిది ఏదైనా ఉంది. సో ఇప్పుడు ఆ మిషన్ పేరు కానీ లేదా ఆ పెట్ యానిమల్ పేరు కానీ మనం తెలుసుకోవాలి అనుకుంటే వి మే సింప్లీ ఆస్క్ వాట్ ఈజ్ ఇట్స్ నేమ్. అండ్ వాట్ ఈజ్ దేర్ నేమ్, వాట్ ఈజ్ దేర్ నేమ్. వాట్ ఈజ్ దేర్ నేమ్ అంటే వాళ్ళ పేరు ఏమిటి అని అర్థం. సో ఈ రకంగా మనం ఎదుటి వ్యక్తుల యొక్క పేర్లు ఏంటి అని తెలుసుకోవడం కోసం మనం ఈ పదాలని వాడచ్చు. అలాగే ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. ఒకవేళ ఎదుటి వ్యక్తిని మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అడగాల్సి వచ్చినప్పుడు మనం ఇంగ్లీష్లో సింపుల్గా వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్. సో దీన్ని వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఆస్క్ సంబడి అన్నమాట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మనం అడిగేటువంటి క్వశ్చన్ వేర్ ఆర్ యూ ఫ్రమ్. సో దీంట్లో ఉన్న ముఖ్య పదాలు కనుక మనం గమనిస్తే, వేర్ అంటే ఎక్కడ, యూ అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం నీవు కావచ్చు మీరు కావచ్చు, ఫ్రమ్ అంటే నుండి అని అర్థం. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అర్థం. వేర్ ఆర్ యూ ఫ్రమ్. నాతో కలిపి మీరు చెప్పండి, నేను తెలుగులో చెప్పంగానే మీరు ఇంగ్లీష్లో చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు. నైస్. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు ఇదే ప్రశ్నని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడగడానికి. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా అడగాలో తెలుసుకుందాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారు అని అర్థం. వేర్ ఆర్ దే ఫ్రమ్, వేర్ ఆర్ దే ఫ్రమ్. వేర్ ఆర్ దే ఫ్రమ్ అంటే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని అర్థం. వేర్ ఈజ్ హీ ఫ్రమ్, వేర్ ఈజ్ హీ ఫ్రమ్. వేర్ ఈజ్ హీ ఫ్రమ్ అంటే అతను ఎక్కడి నుండి వచ్చాడు అని అర్థం. అయితే ఈ స్క్రీన్ మీరు గమనించండి, ఇంతకు ముందు మనం వేర్ ఆర్ అన్నాము, ఇప్పుడు వేర్ ఈజ్ అంటున్నాం. ఇలా ఎందుకు చేంజ్ చేశామనేది నేను ఈ క్వశ్చన్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేర్ ఈజ్ షీ ఫ్రమ్, వేర్ ఈజ్ షీ ఫ్రమ్. వేర్ ఈజ్ షీ ఫ్రమ్ అంటే ఆమె ఎక్కడి నుండి వచ్చింది అని అర్థం. వేర్ ఈజ్ ఇట్ ఫ్రమ్,
Where is it from? వేర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ అంటే అది ఎక్కడి నుండి వచ్చింది అని అర్థం. సో ఈ రకంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, లేదా ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా మనం ప్రశ్నించాలి అనుకున్నప్పుడు వేర్ ఫ్రమ్ అనేవి మామూలుగా ఉంటాయి. మధ్యలో ఆర్ అనేది కానీ, లేదా ఆ వ్యక్తి ఎవరిని గురించి అడుగుతున్నామో ఆ పదం కానీ ఇవి మారుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆర్ అనేది ప్లూరల్గా వాడతామని మనందరికీ తెలుసు. ప్లూరల్ అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఒక్కరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు అని అర్థం. సో ఆర్ ఈజ్ యూజర్ విత్ యూ అండ్ దే. సో వీరిద్దరితో అంటే యూ అనే పదంతో కానీ దే అనే పదంతో కానీ మనం ఆర్ని వాడతాం. అలాగే ఈజ్ విత్ హీ ఆర్ షీ ఆర్ ఇట్. సో ఈజ్ అనేది హీ షీ ఇట్లతో కలిపినప్పుడు మనం ఈజ్ వాడడం జరుగుతుంది. ఎందుకు ఇలా ఆర్ని వాడతామంటే ఇంగ్లీష్లో ఇందాక మనం చెప్పుకున్నాం యూ అనేది రెస్పెక్ట్ఫుల్గా అంటే మీరు అని సంబోధించడానికి తెలుగులో మనం మీరు అని ఎలాగైతే సంబోధిస్తామో గౌరవప్రదంగా, సో ఇంగ్లీష్లో యూ అనే వాడతాం. అలాగే మన చిన్నవాళ్ళతో నీవు అని ఎలాగైతే మాట్లాడతామో దానికి కూడా యూ అనే వాడతాం. గౌరవప్రదంగా మనం వాడినప్పుడు మీరు అంటే ఒక రకంగా అది ప్లూరల్ని సూచిస్తుంది. సో ఇంగ్లీష్లో యూ అనేది ఎల్లప్పుడూ ప్లూరల్గానే మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి యూతో పాటు ఎప్పుడు ఆర్ని కలిపి రాస్తాం. అలాగే దే అంటే ఒకరికన్నా ఎక్కువ, వాళ్ళు అని కదా అర్థం, దే అంటే వాళ్ళు. సో వాళ్ళు అన్నప్పుడు ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దే అనే పదాన్ని కూడా మనం ఆర్తో కలిపి సూచిస్తాం. అంటే యు ఆర్ అనాలి, దే ఆర్ అనాలి. ఇక మిగిలిన వాళ్ళు అంటే హీ అతను, షీ ఆమె, ఇట్ అది. సో వీటిని మాత్రం సింగులర్గానే మనం భావిస్తాం. హీ అంటే అతడు ఒక్కరే ఉన్నారు, షీ అంటే ఆమె ఒక్కరే ఉన్నారు, ఇట్ అంటే అది ఒక్కటే ఉంది. సో ఇలాంటి వాటితో కూడా మనం ఈజ్ అంటే సింగులర్ వర్డ్ని మాత్రమే వాడడం జరుగుతుంది. మీరు అడగొచ్చు, ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు, వాళ్ళ చేతుల్లో వాళ్ళు పెంచుకునేటువంటి పెట్ ఎనిమల్స్ ఉన్నాయి. సో అప్పుడు ఆ గుంపు మొత్తాన్ని కలిపి మనం దే అంటాం. ఎసాం. సో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం దే అని పిలుస్తాం. అప్పుడు ఈజ్ అనేది రాకుండా దానికి బదులు ఆర్ని వాడడం జరుగుతుంది. సో వేర్ ఈజ్ ఇట్, వేర్ ఈజ్ హీ, వేర్ ఈజ్ షీ ఇలా అంటాం అన్నమాట. వేర్ ఈజ్ షీ ఫ్రమ్, వేర్ ఈజ్ హీ ఫ్రమ్, వేర్ ఈజ్ ఇట్ ఫ్రమ్. అది యూ అండ్ దే విషయానికి వచ్చినప్పుడు వేర్ ఆర్ యూ ఫ్రమ్, వేర్ ఆర్ దే ఫ్రమ్. ఈ చిన్న లాజిక్ని గుర్తుపెట్టుకుంటే ఇంగ్లీష్లో మనం ఈజీగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో ఈ రకంగా చిన్న చిన్న ప్రశ్నలతో మనం ఇంగ్లీష్ని ఈజీగా మాట్లాడవచ్చు. సో ఇన్ అవర్ కమింగ్ వీడియోస్ we will learn like this only. I think you may understand clearly. Yes? ఓకే, మీరు అర్థమైంది అని అనుకున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ని రాయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మరో వీడియోలో మరికొన్ని ప్రశ్నల్ని ఎలా అడగాలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.